తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ధవళేశ్వరంలోని పోలవరం ఇరిగేషన్ కార్యాలయం వద్ద పోలవరం నిర్వాసితులు ధర్నా చేశారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందించారు. పోలవరం ముంపు ప్రాంతమైన విఆర్పురం గ్రామం బీసీ కాలనీ వడ్డిగూరానికి చెందిన నిర్వాసితులకు నష్టపరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు. విఆర్పురం బీసీ కాలనీ వాసులకు న్యాయం చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు రమేష్, విష్ణుమూర్తి, సరోజి డిమాండ్ చేశారు. రేషన్ కార్డు కూడా అక్కడే ఉంది. మా ఇంటి పన్ను అక్కడే కట్టించుకుంటున్నారు. కరెంటు బిల్లు కూడా అక్కడే కట్టించుకుంటున్నారు. మళ్ళీ మమ్మల్ని ఏమో మీరు మీకు చేయమని అంటున్నారు. ఇది కేవలం అధికారులు చేసిన లోటుపాట్లేనండి, ఎవరి వల్ల కాదు. ఇది అధికారులే మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ అమ్మ మీది ఆ ఊరు కాదట కదా, ఆ గ్రామం కాదట కదా, ఎందుకు వస్తున్నారు అని నిలదీసినారు. మేము ఎన్నోసార్లు వెళ్ళిన చింతూరు వెళ్ళిన ఇక్కడ కూడా ఒకసారి 2 సార్లు వచ్చామండి. వచ్చినా కానీ మేము చూస్తాం అంటున్నారే కానీ చూడటానికి ఇప్పటి వరకు కూడా మమ్మల్ని చూసే ఏ అధికారులు లేరు, ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకనే మేము ఎంతమంది పబ్లిక్ వేసుకొని వచ్చినామండి. అక్కడే మా పరిస్థితులు, మా గోడు ఇంటే మేము అక్కడే వస్తుంది, గోదావరి వస్తుంది. ప్రతిసారి మేము ఇబ్బందులు పడుతున్నాం. పిల్లలతోటి మా అన్ని సామాన్లు మునిగిపోతున్నాయి. ఎన్నిసార్లు మేము వెళ్తున్నాం, అక్కడికి వస్తున్నాం, కానీ మా సమస్యలు ఎవరు పట్టించుకోవట్లేదు. గోదావరి గురించి మాకు ఎంతో ఇబ్బందులు పాల్పడుతున్నాం. ప్రతి సంవత్సరం గోదావరి వస్తుంది, ప్రతి సంవత్సరం అండి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. 209 కుటుంబాలను ప్రక్కన పెట్టేసి మిగతా కుటుంబాలకు పిఎన్ నోటిఫికేషన్ ఇచ్చారు. అట్లాగనే స్ట్రక్చర్ వాల్యూ కూడా చేశారండి. మా 209 కుటుంబాలని ప్రక్కన పెట్టేసి ఏ సర్వే చేయకుండా మీది రేకపల్లి పంచాయతీలో ఉంది అన్న ఉద్దేశంతో ఆ భూభాగం అంతా కూడా రేకపల్లి పంచాయతీలో అది పరిగణించబడిందన్న ఉద్దేశంతో ఆ 209 ఫ్యామిలీస్ని కూడా పెండింగ్లో పెట్టేసి అట్లాగే ఆఫ్ చేశారండి. ఈ 209 కుటుంబాలకు అధికారులు న్యాయం చేయాలని మేము కోరుతున్నామండి. అట్లాగనే ఈ ఒడ్డుగూడెం పంచాయతీలో ఉన్నటువంటి ఈ 209 ఫ్యామిలీస్ని 2 భాగాలుగా విభజించారండి. 111 ఫ్యామిలీస్ ఏమో రోడ్డు అవతలు ఉన్నవి, 98 ఫ్యామిలీస్ ఏమో రోడ్డు యువతలు ఉన్నాయండి. 111 ఫ్యామిలీసు ఆ ల్యాడర్ సర్వేలు ఉన్నాయని, 98 ఫ్యామిలీసు ల్యాడర్ సర్వేలు లేవు అని అధికారులు చెబుతున్నారండి. అయితే ఈ 111 ఫ్యామిలీసు ప్లస్ ఈ 98 ఫ్యామిలీసు 209 ఫ్యామిలీస్కి పిఎన్ నోటిఫికేషన్ ఇప్పించి మమ్మల్ని కూడా వడ్డిగూడెం పంచాయతీలో ఉన్నటువంటి ఆ ఫ్యామిలీస్ తోటి కలిపి మాకు గ్రామ సభలో జరిగించాలి. అట్లాగనే పిఎన్ నోటిఫికేషన్ ఇప్పించి స్ట్రక్చర్ వాల్యూ వేసి మాకు పునరావాసం కల్పించవలసిందిగా మేము అధికారులను కోరుతున్నాము. పోలవరం ఇష్యూస్ 2-3 గ్రామాల్లో ఇదే ఇష్యూస్ ఉంది. ఒక్క గ్రామంలోనే కొన్ని ఇళ్ళకి ముంపులో ఉందని, కొన్ని ఇళ్ళు ముంపులో లేవని ఇట్లా అధికారులు చెప్పడం జరుగుతుంది. దాంతో అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్న ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే మాకు వారికి ఆ R&R ప్యాకేజీ అలాగే పునర్వాస కాలనీ నిర్మించి మాకు అటువంటి ప్యాకేజ్ ఇవ్వకపోతే, పునర్వాస కాలనీ ఇప్పించకపోతే మేము ఈ గోదావరిలో మునుకుంటే ఎన్ని సంవత్సరాలు బతకాలి, ఎన్ని సంవత్సరాలు ఇలాగా జీవించాలి ఈ ఇబ్బందులు అని చెప్పేసి తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఇది ప్రభుత్వం ఇప్పటికైనా మేము పెద్ద ఎత్తున కూడా ఆఫీసర్లను కలవడం, కలెక్టర్ గారిని కలవడం, లేకపోతే PO గారిని కలవడం, లేకపోతే SDC గారిని కలవడం, ఇట్లా అనేక మంది ఆఫీసర్లతో మా సమస్య విన్నవిస్తూ ఉన్నాం. అయినప్పుడు కూడా పరిష్కారం అవ్వట్లేదు. మొన్న కూడా కలెక్టర్ గారిని కలిసాం. అదేవిధంగా ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్ గారు కూడా కలుద్దామని ఇంత దూరం అందరూ కూడా పబ్లిక్ అంతా కూడా రావడం జరిగింది. మా జీవితాలన్నీ కూడా ఈ పోలవరం ప్రాజెక్టులోనే మా జీవితాలన్నీ జల సమాధి అవుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు అధికారులు తక్షణమే ఆ గ్రామాల్లో కూడా సర్వే చేసి వాళ్ళకు కూడా ఏదైతే పిఎం నోటిఫికేషన్ ఇచ్చి R&R ప్యాకేజ్ కానివ్వండి, పునర్వాస కాలనీ కానీ నిర్మించాలని